బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 17A బ్యాచ్ కు అందరికీ కూడా స్వాగతం అండి. చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. ఫస్ట్ అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్లు తాగండి. ఒక గ్లాస్ నీళ్లు పక్కన పెట్టుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి చక్కగా. అందరము స్థిర సుఖాసనంలో కూర్చుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చోవచ్చండి. ఉత్త నేల మీద ఎవరు కూర్చోవద్దండి. ఏదైనా మ్యాట్ వేసుకొని కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చుందాము. అందరూ గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేద్దాము. కళ్ళు మూసేసుకొని చక్కగా మన అంతరంగంలోకి ప్రయాణం చేద్దాం మాస్టర్స్. మన శ్వాసను మనం గమనిద్దాము. శ్వాస మీద ధ్యాస. పాలీ భాషలో అయితే ఆనాపాన సతి ధ్యానము అంటారు. అదే మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అని చెప్పారండి. సహజంగా సరళంగా జరిగే శ్వాసను గమనిస్తాము. ఇక్కడ ఏ నామము ఉండదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాస మీద ధ్యాస మాత్రమే ఉంటుందండి. మన శ్వాసను మనం గమనిస్తాము. శ్వాస ఉంటే అదే శివం, శ్వాస లేకపోతే అది శివం అవుతుంది. కాబట్టి ఆ శ్వాసే మనకు భగవంతుడండి. ఆ భగవంతుని దర్శనం చేసుకుంటాం చక్కగా మనము ఈ శ్వాస ద్వారా.
గరిటెలు అన్నం గరిటె. చివరి 2 నిమిషాలు.
నెమ్మదిగా మీరు రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1. ఇప్పుడు మీరు రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకోండి చక్కని చిరునవ్వుతో. ఇంతవరకు మనం చేసిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నా చెప్పగలరు. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇది ఎలా ఉంది? సార్ మాట్లాడండి సార్ సదానంద. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఆనాపాన సతి అంటే ఆనాపాననా కానాపాననా? అది నాకు సరిగా అర్థం కాలేదు. ఆనాపాన సార్. ఆనా అపాన. ఆనా అపాన అర్థమైందా? ఆనా అంటే శ్వాసను తీసుకోవడము, అపాన అంటే శ్వాసను బయటికి వదలడము, సతి అంటే కూడుకొని ఉండడము. ఆ రెండింటిని కలయిక అని అది పాలీ భాషలో అంటారు సార్. ఆనా పాన అంటే ఆనా అంటే శ్వాస తీసుకోవడం, అపాన అంటే వదలడము, సతి అంటే కూడుకొని ఉండడము. ఇప్పుడు శ్వాస వదిలినప్పుడు ఆ మా అనాలా, మనసులో అనుకోవాలా? ఏది అనుకోకూడదు సార్. ఏ మంత్రము లేదు, ఏ నామస్మరణ లేదు, నథింగ్, ఏమి లేదు. మన సహజంగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా, కూర్చున్నా, నడిచినా శ్వాస అదంతా కదే తీసుకుంటుంది కదా సార్, జరుగుతుంది కదా. అలా సహజంగా జరిగే శ్వాసనే మనం ఇక్కడ గమనిస్తాం సార్. ఇక్కడ ఏమి పలకాల్సింది లేదు, అనాల్సింది లేదు. ఏమి అనుకోవడం కూడా ఏం లేదు. లేదు, ఏది లేదు, నథింగ్. శ్వాసను గమనించడమే జస్ట్. యువర్ బ్రీత్ ఓన్లీ. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పుడు అడగాలి? పొద్దునన్నా, సాయంత్రం క్లాసులోనా, ఎప్పుడు? ఇప్పుడు అడగచ్చు సార్. ఏమైందో అంటే మీరు జ్ఞాపక శక్తి కోసం అడిగారు కదా. అది ఒకటి. ఇంకోటి, అది మోకాల్లో జాయింట్స్ ఉన్నాయి కదా. అవును సార్. నీ జాయింట్స్ అది 4th స్టేజ్ లో ఉంది. అయితే నీ నుంచి మోకాల నుంచి కింది వరకు కాళ్ళు కొంచెం వంకర పోయినాయమ్మా. నడుస్తుంటే పెయిన్ ఎక్కువ వస్తుంది. దానికి ఆహార నియమాలు ఏమన్నా పాటించాలా, లేకపోతే యోగాలో ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా? ఉంటాయి సార్. కాళ్ళు మంచం మీద మీరు కింద కూర్చోగలరా? కింద కూర్చోగలను కానీ కొంచెం ట్రబుల్ అవుతుంది. పైన మంచం మీద కూర్చొని కాళ్ళు చక్కగా చాచి ఆ మోకాళ్ళను మెల్లగా కిందికి పెట్టడము, పైకి పెట్టడము, కిందికి పెట్టడము, పైకి పెట్టడము సార్. కాళ్ళు చక్కగా చాసి మంచం మీద మోకాళ్ళను మాత్రమే ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడము, ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడము, ఇలా చేస్తూ వస్తే ఆ మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది సార్. అది ఒకటి. మీరు జ్ఞాపక శక్తి అడిగారు కదా, ఇలా చూడండి. ఇలా చిన్ముద్ర సార్. ఇప్పుడు జ్ఞాన ముద్ర, చిన్ముద్ర అంటారు దీన్ని. మనకు రెండు చేతుల్లోనూ బొటన వేలును, చూపుడు వేలు, ఈ రెండు కలయిక, ఇది జ్ఞాన ముద్ర అంటారు. ఇది మనము ఇలా తొడల మీద పెట్టుకోవడమే కూర్చొని. ఓకేనా? తొడల మీద ఎట్లా బోర్లో పెట్టుకోవాలా? చేతులు ఎట్లా పెట్టుకోవాలి సార్? ఆకాశాన్ని చూస్తూనే పెట్టుకోవాలి. ఆకాశాన్ని చూస్తున్నట్టు పెట్టాలా? అంతే సార్. అది ఒకటి. మనకు కుంకుమ పెట్టుకునే స్థానం ఉంది కదా, భృగు స్థానము అంటాం. అవును. అక్కడ ప్రెస్ చేయడం, ఇలా చూడండి, ఇలా ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడము, ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడం, ఇలా అక్కడ ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడము సార్. అలా చేస్తూ ఉండండి.
ఏ వేలుతోనైనా ప్రెస్ చేయవచ్చా? చూపుడు వేలుతో చేయండి, చూపుడు వేలుతో. చూపుడు వేలుతో ప్రెస్ చేయాలా? చేయండి. ప్రెస్ చేయడము, కొంచెం మెల్లగా ఒత్తడము, మళ్ళీ తీయడము, ఒత్తడము, మెల్ల తీయడము. ఇది ఆక్యుప్రెషర్ పాయింట్ సార్. అట్లా ఎన్ని అలాగే టైమ్స్ చేయాలి? చేయండి సార్, ఒక 20 టైమ్స్ చేయండి. 20 టైమ్స్ చేయాలా? చేయండి. అలాగే డైలీ? ఈ ముద్ర అనేది కూడా మీకు ఎప్పుడు కూర్చొని ఉన్నా కూడా పెట్టుకొని ఉండొచ్చు, ఇలా పెట్టుకొని ఉండడం. ఇంకొకటి, పై పెదవి మధ్య భాగంలో సార్, అక్కడ కూడా ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడము చేయాలి. పెదవి, 2 పెదవులా? కాదు సార్, పై పెదవి మధ్య భాగంలో అక్కడ కూడా ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడము. ఇలా 3 పూటలా చేయండి. 2 వేళ్ళతోనా? లేదు సార్, చూపుడు వేలుతో మాత్రమే. చూపుడు వేలుతో మాత్రమే ప్రెస్ చేయాలి? ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడము. అదన్నీ 20 టైమ్స్? 20 టైమ్స్ ఇలా చేస్తూ రండి సార్. ఇలా ఈ ముద్ర కూడా ఒక 1 అవర్ పెట్టుకున్నా నష్టం లేదు సార్. మీరు కూర్చొని టీవీ చూస్తున్నా ఈ ముద్ర ఇలాగే పెట్టుకొని ఉండొచ్చు. ఊరికే ఇప్పుడు కూర్చొని ధ్యానం కూడా ఉన్నారనుకోండి, పెట్టుకోవచ్చా మేడం? ఊరికే కూర్చొని ఉన్నా ఈ ముద్ర పెట్టుకోవచ్చు. ఇప్పుడు ధ్యానంలో కూడా ఈ ముద్ర పెట్టుకోవచ్చు? ధ్యానంలో ఆ ముద్ర పెట్టుకోకూడదు సార్. ధ్యానంలో మనం మామూలుగా ధ్యాన ముద్ర ఏదైతే ఉందో అది పెట్టుకుంటాం. ఇప్పుడు ధ్యాన ముద్రలో చిన్ముద్ర పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. వద్దా? వద్దు. అదే అంటున్నాను. ధ్యానంలో వద్దు సార్, మిగిలిన టైంలో పెట్టుకోండి. ఇలా చేస్తూ రండి. రోజు కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. ఇది ఎవరైనా చేయొచ్చు, చిన్న పిల్లలైనా చేయొచ్చు, పెద్దవాళ్ళైనా చేయొచ్చు. చదువుకునే వాళ్ళు పిల్లలు ఉంటారు, వాళ్ళకు చదువు బాగా రావాలి, అట్లా ఎవరైనా చేయొచ్చు సార్. బ్రెయిన్ మంచిగా పని చేస్తుంది, యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు నేను పవన్ ముక్తాసనం చేస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా మేడం? మీకు చేతనైతే చెయ్యొచ్చు సార్, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు డిఫార్మేషన్ బోన్స్ కానీ అట్లా ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? అదే, అందుకే మనకు అంత శ్రమ పడేవి ఇప్పుడు ఈ వయసులో వద్దు సార్. అంతంత శ్రమలు చేయొద్దండి. మీకు మామూలుగా సాదా సీదాగా ఉండేటివి చెయ్యండి అంతే. ఎందుకంటే డెలికేట్గా ఉంటాయి కదా బోన్స్, అందుకని. కాళ్ళు మటుకు మంచం మీద చాచుకొని చక్కగా మోకాలు మటుకు మెల్లగా కిందికి ఇలా ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం మాత్రం చెయ్యండి. పాదాల వేళ్ళు ముడుచుకోవడము, క్లోజ్ చేయడము, ముడుచుకోవడము, ఓపెన్ చేయడము, క్లోజ్ ఓపెన్, అది కూడా చేయొచ్చు చక్కగా మంచం మీదనే చాచుకొని. ధన్యవాదాలమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు, ఈరోజు మెడిటేషన్ ఎలా జరిగింది ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. మాట్లాడండి మేడం. మేడం, అది చేస్తూ ఉండంగా తెలియకుండా పడుకుని పోతుందన్నా. ఏం కాదమ్మా, శరీరం అలసిపోయి ఉంటే అప్పుడు అలా నిద్రలాగా అనిపిస్తుంది. పూర్తి మీరు నిద్రపోయినారా? లేదు ఏమంటాము, కూర్చొని పడుకుని పోతున్నాను, బ్రీతింగ్ మర్చిపోతున్నాను. పడుకునింది మీకు తెలుస్తోందా, లేకపోతే మ్యూజిక్ వినిపిస్తోందా? వినిపిస్తోంది. అది నిద్ర కాదులేండి. ఎప్పుడైతే మీకు మ్యూజిక్ కూడా వినిపించకుండా మనం రాత్రిపూట పడుకుంటాం చూడండి, అది నిద్ర అవుతుంది. అప్పుడు మనకి పక్కన మాట్లాడినా ఏం చేసినా ఏం జరిగినా తెలీదు. ఇది ఎరుకలోనే ఉన్నారు మీరు, కాబట్టి డీప్ గా వెళ్ళినట్టు అర్థం. ఓకేనండి. ఇది బ్రీతింగ్ మర్చిపోతున్నానండి, కాన్సన్ట్రేట్ చేస్తాను. యాక్చువల్ గా బ్రీతింగ్ మర్చిపోతున్నాము అనేది ఫస్ట్ మనకు తెలుసుకోవడం కోసం ఆ బ్రీతింగ్ గురించి చెప్తాం. బ్రీతింగ్ మీకు కాన్సన్ట్రేషన్ కుదిరింది అనుకోండి, ఇంకా మళ్ళీ దాన్ని పట్టుకోవాలని ఏం లేదు. ఓకేనండి. అంటే లెవెల్స్ ఉంటాయండి ఇంకా? అప్పుడు ఇంకా ఇప్పుడు మాకేం బ్రీత్ ని మేము అబ్జర్వ్ చెయ్యమమ్మా, డైరెక్ట్ గా ఇలా వెళ్ళిపోతాం, ఇక్కడికి వెళ్ళిపోతాం మెడిటేషన్ లోకి, కళ్ళు మూసుకోగానే. ఇప్పుడు మేమేమి బ్రీత్ అబ్జర్వ్ చేయం. కొత్తగా వచ్చినారు, ధ్యానం అంటే ధ్యానాన్ని పట్టుకోవాలంటే తెలియక ఆ స్థితిలో అప్పుడు చెప్తాం.
అంటే అప్పుడు లెవెల్స్ ఉంటుంది ఉంటాయా అవసరం. అండి? ఇంకా ఎక్కువ గంటలు చేసే కొద్దీ ఆటోమేటిక్ గా అంతే. ఉంటాయండి? మీరు చక్రాస్ అవి ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతాయి అంటారా? అవుతాయి అవుతాయి. అంటే దీని మీద మామూలుగా మీరన్నట్టే అలా ఉంటే అదే మనకు తెలియకుండా అవుతాయండి అంతే యాక్టివేషన్? అంతే. మనం separate గా ఎక్కడ దేని మీదకి వెళ్ళాల్సిన పని లేదు. పత్రిజీ గారు ఓన్లీ శ్వాస మీద ధ్యాసే చెప్పారు. చెప్పేవాళ్ళు ఉంటారు అక్కడ. అదేమంటాము, మూలాధారం మీద ధ్యానం, శ్వాస అవును. పెట్టండి అలా అంటూ ఉంటారు. కానీ మంత్రాలు మనం కూడా చేస్తూ అంటారండి. సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఇంటర్నల్ గా ఉండే ఆ మలినాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతూ ఒక్కొక్క చక్రము యాక్టివేట్ అవుతూ వస్తుందమ్మా. అదంతకైతే ఓకే. సాధన చేస్తూ పోవడమే అంతే. సపరేట్ గా చక్రాస్ మీదకి వెళ్ళి చేయాల్సిన పని అయితే ఏమీ లేదు. మంత్రం చెప్పేవాళ్ళు ఏమి గట్టిగా ఉన్నారు చెప్పక్కర్లేదు కదండి. యాక్టివ్ చేసుకోండి అని, కానీ ఆ యాక్టివ్ చేసుకునే యోగ్యత మనకు కూడా ఉండాలి కదా. అలా యాక్టివ్ అయినప్పుడు ఆ శక్తులు వచ్చినప్పుడు దాన్ని తెలుసుకొని సద్వినియోగం చేసే కెపాసిటీ మనకు ఉండాలి. కాబట్టి మనము సహజంగా శ్వాసను గమనిస్తూ పోదాం. ఇంకా ఓకేనండి. ఇక్కడే ఉన్నాం కదా, ఆ స్థాయికి లేదు ఇక్కడ కాబట్టి అదంతా అవునండి. కదే క్లీన్ అవ్వని. ఓకేనండి. ఇంకోటి ఏంటంటేనండి, మీరు చెప్పాక మా హస్బెండ్ కూడా చేయిస్తున్నానండి రోజు మార్నింగే. ఉమ్, ఆయన లేవమని చెప్పి ఇంకా చేయిపిస్తున్నానండి మీరు చెప్పాక అన్ని. చేయించండి చేయించండి. చెప్తున్నానండి మీరు చెప్పినవన్నీ మా హస్బెండ్‌కి చెప్తున్నానండి. ఎందుకంటే రోజు బిజీగా ఉంటారు కదండీ. చక్కగా ఖాళీ అయ్యే టైంలో మీరు చెప్పినవన్నీ చెప్తుంటే వింటున్నారండి కొంచెం. ఉమ్. నిజంగా కొన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయండి. జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. మనం నమ్మాలి, నమ్మి చెయ్యాలి. అవునండి. ఖచ్చితంగా మాకు అద్భుతాలు జరుగుతాయి. నిద్ర లేస్తూనే మేము ఆనందంగా ఉన్నాము, మేము ఆరోగ్యంగా ఉన్నాము. కొన్ని అఫర్మేటివ్స్ ఉంటాయి. ఈ అఫర్మేటివ్స్ చెప్పాలి. అవునండి. ఆ, హ్మ్. అవి అంటే చెప్తూ పోవాలి. ఇంకోటేంటంటేనండి, నాకు ఈ పని అవ్వాలి అని మనం మెడిటేషన్ చేస్తే అఫర్మేషన్స్ చెప్పుకోవచ్చా అండి అలాగా? చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు. సంకల్ప చెప్పుకోవచ్చండి ధ్యానము అలాగా? అంటారు దాన్ని. అది గూడా నాకు తర్వాత అది క్లాసెస్‌లో ప్రకృతికి చెప్తారండి. ఏ హాని చేయనిదే అయి ఉండాలి. అవునండి. అర్థమైందా? సంకల్పాలు ఉండొచ్చు కానీ ప్రకృతికి ఏ హాని చెయ్యకూడదు. అలాగే వెంటనే వికల్పాలు కూడా ఉండకూడదు. మనసులో ఒక ఏంటండి? సంకల్పం ఉంటుంది, వెంటనే ఇది అవుతుందో లేదో అని ఒక ఆలోచన వస్తుంది. అలా అవునండి. వికల్పం ఉండకూడదు. అవునండి. సంకల్పమే ఉండాలి. అర్థమైందా? అలాగే అవును. ఓకే. మీరు సంకల్పం చెప్పుకొని కూడా చెయ్యొచ్చు. ఇంకొకటి, ఏ హాని, ప్రకృతికి సంబంధించి ఏ హాని జరగని సంకల్పాలే చేసుకోవాలి. ప్రతి అవునండి. దానికి క్షమాపణ చెప్పుకోవడము, సారీ, థ్యాంక్ యూ చెప్పుకోవడము. ఇప్పుడు మీకు ఏదన్నా ఒక దగ్గర నుంచి మంచి జరిగిందా, థ్యాంక్ యూ. నిద్ర లేచారు, పరుపుకు థ్యాంక్ యూ చెప్పారా ఎప్పుడన్నా? పడుకుంటాం కదా. లేదండి. ఆ, నుంచున్నాక థాంక్ యూ చెప్పుకుంటానండి. ఈ కదా? లైఫ్ ఇలా నీళ్ళు ఇచ్చినందుకు. తాగుతూ ఉంటాము, ఆ నీళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే. అవునండి. తింటామా, ఆహారానికి మనకి ఇస్తున్నాం కదా దానికి చెప్పుకోవాలి. పాపం దిండు మనకి ఎంత హెల్ప్ చేస్తుంది కదా పడుకున్నప్పుడు. అవునండి. ఆ దిండుకు బెడ్షీట్ చేస్తుందా, దోమలు అవునండి. కరచకుండా చలి నుంచి కాపాడుతుంది. అట్లా ప్రతి దానికి మనము కృతజ్ఞతా భావంతో ఉంటే ప్రకృతి తొందరగా మనకు సహాయం చేస్తుంది. ఓకేనండి. ఏ థాంక్స్ పని అండి. చేసినా కూడా దానికి కృతజ్ఞతా భావంతో ఉండండి. ప్రతి దానికి ఎప్పుడైతే మీరు కృతజ్ఞతా భావంతో ప్రకృతికి సహాయం చేస్తారో ఆ ప్రకృతి కూడా అంతే తొందరగా మీకు రెస్పాండ్ అవుతుంది. ఓకేనండి. ఓకేనా? ఇది ఆహ్, క్లాసెస్‌లో చెప్తారా అండి? అంటే సంకల్పం చేసుకొని మెడిటేషన్ అది తర్వాత క్లాసెస్‌లో చెప్తారా అండి? చెప్తాంలేము. చెప్తారండి. థాంక్స్ అండి. చాలా థాంక్స్ అండి. అంటే ఎవరిని అడగాలో తెలీదండి. నిజంగా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి. ఏం నిజంగా లేదమ్మా, మాస్టర్స్ మీకు ఏం కావాలో అది చేయిస్తారు అంతే. అవునండి. ఇంకా చక్కగా ఓపెన్‌గా షేర్ చేసుకోగలుగుతున్నానండి నాకు అందుకు. చేయండి, ఏం కాదు. థాంక్స్ అండి. చాలా ఓకే. థాంక్స్ అండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, మనకు వచ్చిన వీడియోస్ లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. చేస్తానండి. మన లింకులు కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ పంపించండి. ఎంతమంది వాట్సాప్ గ్రూప్లో ఉంటే అందరికీ షేర్ చేయండి రోజు. అది చేస్తానండి. సేవ. వాళ్ళు చేరినా చేరకపోయినా మీరు చేసిన 100 మందిలో ఒక్కరు చేరినారనుకో, వాళ్ళు బాగుపడినారనుకో, మంచిదే కదా. అవునండి. ఆ, కాబట్టి చెప్తున్నానండి. మనం ఏం చేయాలి, మన స్టార్ట్ వాట్సాప్ చేశానండి. గ్రూప్లో ఉన్న అందరికీ మన లింకులు షేర్ చేస్తూ ఉండడమే. చేస్తానండి. నేను ఉమ్. స్టార్ట్ చేశాక అందరికి చెప్తున్నానండి స్లోగా. అదే. మీరు చెప్పినట్టే ఇంకా షేర్ చేయడం అన్నీ చేస్తానండి నేను. మన ఈ నిజంగా నాకు వీడియో నిజంగా వచ్చింటుంది లైఫ్‌లో కదా, ధ్యానం అంటే ఏందో వీడియో వచ్చిందా?
ఆ వీడియో ఆ, స్టేటస్ లో పెట్టడమే. ఈ రోజు ఒక వీడియో వస్తుంది అనుకోండి, స్టేటస్ లో పెట్టేయడమే. అందరు చూస్తారు కదా, అవునండి. అదేందో తెలుసుకుంటారు కదా. వాళ్ళకి అవునండి. మంచి జరిగింది అనుకోండి, మంచిదే కదా మనకు. అవునండి. ఎప్పుడు లేవను నేను. పొద్దున్నే మీ క్లాసెస్ వినడానికి అసలు 5ంటికి ఎవరు లేపినా లేవనండి. అలాంటిది క్లాసెస్ ఉంటాయని ఆటోమేటిక్‌గా మెలుకువొచ్చేస్తది నాకు. వచ్చేస్తుంది, నిద్ర పట్టదు, 4కే లేయడం. అవునండి. అంతే, అలాగే ఉంటుంది. నిజంగానే మిరాకిల్‌లా ఉందండి. అసలు ఎవరు చెప్పినా లేవనండి. అలాంటిది క్లాసెస్ ఉన్నాయి అని ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందండి నాకింకా. ఆ, నిజంగా థాంక్స్ అండి. ఒక గురువులా నాకు అన్నీ చెప్తున్నారు. థాంక్స్ అండి. ఓకే అమ్మా, సంతోషము. అందరికీ షేర్ చేయండి, సేవలో పాల్గొనండి, ప్రతిదానికి కృతజ్ఞతా భావంతో ఉండండి. ఓకే అండి. థాంక్స్ అండి. ఉం, ఓకే సార్. ఏం సార్ హ్యాండ్ రైజ్ చేశారు మళ్ళీ మీరు? సదానందం గారు మాట్లాడాలా? సదానందం గారు మాట్లాడాలా? మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం నేను ఈ ఉదయం క్లాసులు అసలు నేను ఈ మధ్యన ఫంక్షన్లు ఎక్కువైనాయి, క్లాసులకు అటెండ్ కావట్లేను మేడం. సారీ ఉం, మేడం. ఉం. అయితే ఈ ఉదయం క్లాసులు అనేది మొన్న చూసినా గానీ నాకేం అర్థం కాలే. అంటే మామూలుగా క్లాసు చెప్పినాక మెడిటేషన్ చేయిస్తుర్రా? లేదు లేదు, ఓన్లీ మెడిటేషన్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు. 1 అవర్ మెడిటేషన్. మనకు పొద్దున క్లాసులుండి, రాత్రి క్లాసులుండి, ఇంకా ఎంత జ్ఞానం అమ్మ, ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే చాలు కదా. అదే మేడం, మీరు ఇంత ఓపికతోటి 3 క్లాసులు ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఇది క్లాస్ ఉందా లేకపోతే మెడిటేషన్ ఏనా? నాకు అర్థం. మెడిటేషన్ మాత్రమే. 11 నుంచి 12 గంటల వరకు ఓన్లీ మెడిటేషన్ మాత్రమే. ఎవరికైనా తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి, ఓకే ఓకే మేడం. ఓకేనా? అయితే ఇప్పుడు రెగ్యులర్ గా మీరే చేయిస్తారా మేడం? మీరు రండి క్లాస్కు, మీరు చేయిద్దురు, దానికి ఏముంది. లేదు మేడం, మీరే చేయిస్తారా ఇంకెవరైనా మాస్టర్స్ వస్తారా అని డౌట్ లేదు మేడం. లేదు, మనకు మాస్టర్స్ చూస్తున్నాము. ఎవరైనా క్లాస్కి వచ్చి చేయిస్తే అనుకూలంగా దొరికితే చేయిద్దాము, లేదంటే మ్యూజిక్ పెట్టి చేయిద్దాం. ఓకే ఓకే మేడం, తెలుసుకుందామని మేడం, ఏం లేదు అంతే. లేదు అలా కాదు, అందరినీ ముందుకు రమ్మని అడుగుతున్నా. హలో. అయితే ఈ మధ్యన కొంచెం వెసులుబాటు దొరకట్లే. అంటే నేను అట్లా అనొద్దు మేడం, ఎన్ని రోజులు అయినాక నేను అనకూడదు ఆ మాట. కానీ ఉమ్. ఇంట్లో కొంచెం పిల్లలు అంతా బిజీ బిజీగా అయిపోయింది, మనవరాలతోటి ఇటు అటు కుదరట్లే మేడం. అందుకే నేను సరిగా అటెండ్ కాలేకపోతున్నా. సరే, ఇంకొక కుదిరినప్పుడే జాయిన్ అవ్వండి, మెడిటేషన్ మటుకు ఆపకండి. మెడిటేషన్ వీలైనప్పుడు చేస్తున్నా కానీ క్లాసులకు అటెండ్ కాలేకపోతున్నా. మనం వీడియోస్ పంపిస్తాం కదా, ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మనము ఖచ్చితంగా చూడండి. చూస్తున్నా మేడం.